చేయమని చెప్పినాము. బడ్జెట్లో కూడా పెడతామని చెప్పినంటే ఆల్మోస్ట్ మనం 100% మనము సక్సెస్ అయినామని చెప్పి నేను ఇద్దరు ప్రజలకి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ అమౌంట్ ప్రతి వార్డు పెట్టమన్నానంటే నేను ఒక విజన్తో ఏంటంటే ఒక్కొక్క వార్డు మనం కంప్లీట్ చేసుకుంటాం. నిజంగా చూస్తే బాదపల్లి జడ్చల, బాదపల్లి చాలా పాత ఇది టౌన్. ఇది ముందు అక్కడ డెవలప్ చేయకుంటే మనం వేరే దగ్గర డెవలప్ చేస్తే నేను జడ్చలకి బాదపల్లికి అన్యాయం చేసినట్టు అవుతాను. ఎందుకంటే బాదపల్లి ఆ వార్డులకు పోయినప్పుడు, పాత బజార్ బస్తీకి వార్డులకు పోయినప్పుడు చూస్తే ఆ ఇళ్ళ ముందు నడుచుకుంటూ పోవాలంటే కూడా వాసన వస్తుంది. డ్రైనేజ్ బయట ఉండే కొంతమంది ఇళ్ళకి బైక్లు కూడా పోవు. అంత ఆ సిచ్యువేషన్లో ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నాను, మీడియా మిత్రులు కూడా ఉన్నారు. నేను మున్సిపల్ కమిషనర్ గారితో కూర్చొని అసలు జడ్చల చుట్టుపక్కల ఎన్ని లేఅవుట్లు అయినాయి, గత ప్రభుత్వంలో ఎన్ని లేఅవుట్లు అయినాయి, ఎన్ని లేఅవుట్లకి రోడ్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా వాళ్ళకి అనుమతులు ఇచ్చినారు, వాళ్ళకి మార్ట్గేజ్ రిలీజ్ చేస్తారని. మినిమం డెవలప్మెంట్స్ ఏమీ చేయలేదు యాజ్ పర్ నామ్స్. అలాంటి వాటిలో 16 లేఅవుట్స్ కి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ చేస్తాడు వాడు ఏం మేనేజ్ చేసుకొని గత ప్రభుత్వంలో వాడు మార్ట్గేజ్ రిలీజ్ చేసుకున్నాడు. ఈ రోజు మీడియా మిత్రులను నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు ఇలాంటి వెంచర్ వాళ్ళకి నేను నోటీసులు ఇస్తే లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది. మీరే చెప్పాలి నాకు. అక్కడ ప్లాట్లు మీరు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఎవరో తప్పు చేసింది దానికి ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. మా మున్సిపల్ మా టీమ్ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ అందరూ మేము అనుభవిస్తున్నాము. ఈ రోజు ఈ లేఅవుట్లకి రోడ్లు డ్రైనేజ్లు వేసి ఉంటే నాకు ఈ రోజు జడ్చల టౌన్, బాదేపల్లి, కావడంపేట నేను ఇచ్చిన నిధులకి మొత్తం రోడ్లు డ్రైనేజ్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నాను. ఈరోజు చాలా మంది గ్రూప్లలో పెడుతున్నారు, మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు అని అంటున్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీరు అక్కడ ప్లాట్లు కొనుక్కున్నప్పుడు ఎవరైతే అక్కడ బిజినెస్ చేసినారో, లేఅవుట్ చేసినారో వాళ్ళు రోడ్లు లేపియాలి, వాళ్ళు డ్రైనేజ్ లేపియాలి, వాళ్ళు స్ట్రీట్ లైట్స్ పెట్టాలి. అవన్నీ పెట్టకుండా వాళ్ళకి మార్ట్గేజ్ రిలీజ్ చేసి వాళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈరోజేమో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు నేను నిధులు తీసుకురావాలి, ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి ఈ నిధుల కోసము నేను ప్రతి మంత్రి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి నాకు జడ్చలకి 70 కోట్లు కావాలని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు తప్పు చేసింది ఎవరు, అనుభవించేది ఎవరు? ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, 12.5 కోట్లు వస్తే నేనుండి పాత బస్తీని డెవలప్ చేయాలి, 5 కోట్ల రూపాయలు పెట్టాలంటున్నారు. నేను కౌన్సిలర్ అందరిని అడుగుతున్నాను, మా వార్డుకి పెట్టాను అంటున్నారు. మళ్ళీ మీరు ఆ లేఅవుట్ చేసిన ఆ ద్రోహులని తీసుకొచ్చి రోడ్ల మీద ఎందుకు నిలబెడతలేదని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళతోని రోడ్లు వేపియాల్సిన బాధ్యత మనది కాదా? వాళ్ళతోని డ్రైనేజ్లు కట్టించిన బాధ్యత మనది కాదా అని అడుగుతున్నాను. ఈరోజు నోటీసులు పంపించినాం. ఈరోజు మీడియా మిత్రులకు ఒకటే కోరుతున్నాను, మీకు చాలా అనుభవం ఉన్నది, మీరే ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు హైలైట్ చేస్తుంటే నేను రోజు చూస్తున్నాను. ఒకటే అడుగుతున్నాను, లేఅవుట్ క్యాన్సిల్ చేస్తే అక్కడ కట్టుకున్న ఇండ్లు పేదవాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు. అందుకని ఆ సాహసం నేను చేయలేకపోతున్నాను. మీరే మాకు సూచన చేయండి, ఎందుకంటే మీరే ప్రజలలో వెళ్తుంటారు, ప్రజలు మీకే చెప్తుంటారు ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, తప్పు జరిగిపోయింది కానీ ఇప్పుడు సరిదిద్దుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిధులు తీసుకొస్తాను, అవి కూడా డెవలప్ చేస్తాను. కానీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పాత బస్తీని డెవలప్ చేసుకున్నాము ఫస్ట్, దాని తర్వాత 1 by 1 అన్ని డెవలప్ చేసుకున్నాము. వార్డ్ నెంబర్ 3లో కూడా కిందికి పోతే కూడా అక్కడ కూడా డ్రైన్స్ నీళ్లు కూడా మొత్తం వాళ్ళ ఇళ్ళకి వచ్చినాయి. ఫస్ట్ మేజర్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత మనం రోడ్లు వేసుకోవచ్చు. డ్రైనేజు స్టామ్ వాటర్ డ్రైన్స్ లేని నేను రోడ్లు వేపిస్తే మళ్ళీ దానికోసం మళ్ళీ రోడ్లు తవ్వాల్సి వస్తుంది, మళ్ళీ రోడ్లు వేయాల్సి వస్తుంది. కానీ నాకు ఈ 2-3 ఏళ్ళ సమయం ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు 12.5 కోట్లు వచ్చినాయి రోడ్ల కోసము, డ్రైన్స్ కోసము. అదే కాకుండా ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తాం, అది కూడా మన కాంట్రాక్టర్ టెండర్ ఆయనకు వచ్చిన తర్వాతనే ఆయన 14 కోట్లు ప్లస్ 3 crores ఇది 12.5 కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక 3 కోట్ల రూపాయలది ఇప్పుడు ప్రపోజల్ చైర్మన్ గారికి ఇప్పుడే చెప్పినాను, 3 కోట్ల రూపాయలది ప్రపోజల్ పెట్టండి, ఇమీడియట్ గా అది కూడా శాంక్షన్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ లాస్ట్ టైం ఏదైతే 70 కోట్లు అడుగుతున్నానో అది కూడా ప్రాసెస్ లో ఉన్నది. ఈ అమౌంట్ మనకు వస్తే ఖచ్చితంగా జడ్చల డెవలప్ అవుతుంది. రేపు మనకు బైపాస్ కూడా వస్తుంది. 100%
మన స్టేట్లో జడ్చర్ల #1గా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కి దగ్గర, దాని తర్వాత షాద్నగర్ డెవలప్ అయింది, ఇప్పుడు జడ్చర్ల డెవలప్ అవుతుంది. జడ్చర్ల మహబూబ్ నగర్ కూడా రెండు కలిసిపోతాయి. ఎందుకంటే IIIT మన దగ్గరనే వచ్చినాయి, నవోదయ మనకే వచ్చింది. మళ్ళా మొన్న కూడా డైరీది న్యూజిలాండ్ కంపెనీ మన రాష్ట్ర గవర్నమెంట్తోని వాళ్ళు ప్రపోజల్ పెట్టి డైరీ యూనిట్ ఒక 100 acres వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. గవర్నమెంట్ విత్ న్యూజిలాండ్ ఒక పెద్ద కంపెనీ సంస్థతోని అది జడ్చర్లకి రావాలని చెప్పి మక్తల్ సిఆర్ఈ మన మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసాం. 100 ఎకరాల భూమి ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా జడ్చర్లకు శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే జడ్చర్ల సిటీకి దగ్గర, ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ డైరీ యూనిట్ వస్తే మనకు కూడా ఉపాధి కూడా కలుగుతుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ వల్లూరు దగ్గర చూడమని చెప్పినాను. ఒకవేళ మన ల్యాండ్స్ ఉంటే, ఒకవేళ అసైన్ ల్యాండ్స్ ఉంటే కూడా వాళ్ళకి లీజ్ అమౌంట్ ఇస్తారు. వాళ్ళకి అన్యాయం ఏం జరగదు, లీజ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు ఎవ్రీ మంత్. అదే కాకుండా ఇదిగాన్పల్లిలో ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ చూడమని చెప్పినాను. ఒకవేళ మిడ్జిల్ దగ్గర కూడా 100 ఎకరాల దానికి ఎక్కడన్నా అవైలబిలిటీ ఉంటే కలెక్టర్ గారు చెప్పినా మా డీటెయిల్స్ కావాలని చెప్పిన ఖచ్చితంగా 100 acres అవైలబిలిటీ ఉంటే ఆ యూనిట్ మన దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా రైతులకి మనం అండగా ఉండొచ్చు, ఉపాధి కల్పించవచ్చు, జడ్చర్లకు ఖచ్చితంగా డెవలప్ అవుతుందని చెప్పేసి నమ్మకం నాకుంది. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ నన్ను గెలిపించినారు. ఈరోజు కౌన్సిలర్ కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కౌరంపేట కూడా మా సొంతూరే, మా చిన్న తాతకు పోయింది ఆ గ్రామము. ఆ గ్రామం కౌరంపేట కూడా పాత గ్రామము, దాన్ని కూడా డెవలప్ చేయాలి. ఫస్ట్ ఈ పాత గ్రామాలు, పాత ఏవైతే వార్డు ఉన్నాయో అవి డెవలప్ చేసుకుంటాం. ఖచ్చితంగా మీ టర్మ్, మీ ఎలక్షన్స్ వచ్చే లోపల ఖచ్చితంగా మీకు అందరికీ ప్రతి కౌన్సిలర్కి నిధులు కేటాయిస్తారు. ఎందుకంటే మళ్ళీ 3 crores వస్తుంది. చిన్న రోడ్ చేసుకోవాలి, కానీ ఫస్ట్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా రోడ్స్ కంప్లీట్ చేస్తుంది అనుకుంటుంది. ఇన్వెస్ట్ అమౌంట్ కూడా అనుభవం ఉన్నది. సో అందరు ప్రపోజల్ పెడతారు. నా ప్రపోజల్ తెచ్చాలని ఏంటంటే ఆమెని జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే మా మిడ్జిల్కి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మిడ్జిల్ నుండే ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినారు. ఒక మహిళకి అక్కడి నుంచి అయితే బాగుంటుందని చెప్పి మేము డిసిషన్ తీసుకున్నాం. అంటే మేమందరము మళ్ళీ PCC CM వాళ్ళు ఫైనల్ డిసిషన్ తీసుకున్నాం. మా ప్రపోజల్ ఇది, అది బాగుంటుందని చెప్పేసి ఆ డిసిషన్ మేము తీసుకున్నాం. సరే హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ అయింది. అప్పుడు సాయిల్ కూడా నాకు చెప్పడం జరిగింది, మేము ఆర్థికంగా లేదు ఎట్లా అంటే, నేను అన్నంత వరకు మా కార్యకర్తలు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆమెకి రాసి ఉంటే ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుందని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 25th వార్డు 26th వార్డులో వచ్చే వాటర్ వెంకటేశ్వర కాలనీలో యాక్సిస్ బ్యాంక్ పక్కన ఆ వాటర్ ఆ డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ వల్ల అక్కడ ఏమవుతుందంటే ఒక ఇల్లుకి కంప్లీట్ కంపౌండ్ వాల్ అనేది పడిపోవడం జరిగింది. మా చైర్పర్సన్తో కలిసి ఆల్రెడీ మేము వెళ్ళాము. వెళ్ళినాం కదా, ఆ రోజు ఐడియా ఉంది కదా. వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే అన్నగారు, కృష్ణ గారు, డిఈ గారికి, ఇక్కడ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు జడ్చర్ల పట్టణంలో చిన్న వర్షం పడితే వరదలాగా కొట్టుకుపోతుంది. ఇక్కడ నాగర్ కర్నూలు రోడ్డు, కౌరంపేట పోయే రోడ్డు, కొన్ని కాలనీలో కూడా ఇళ్లకు నీళ్లు వచ్చే చూసి మా నాన్న అనిరుద్ధ్ రెడ్డి అన్న ఇవన్నీ చూసి ఇది శాశ్వతంగా పరిష్కారం చేయాలని ఈ 17 కోట్ల నుంచి 17 కోట్లకు శంకుస్థాపన చేశాడు. ఈ జడ్చర్ల పట్టణ ప్రజల తరపు నుంచి మన అన్నకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇలాగే ఇంకా ముందు ఇంకా నిధులు బాగా తెచ్చి ఇంకా జడ్చర్లను డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీకారం చుట్టబోతున్నాడు కాబట్టి జడ్చర్ల పట్టణంలో యూజీడీ అంటే ఫేజ్డ్ మేనర్లో మనం ఏదైతే మనం తీసుకుంటామో సార్, మొత్తం కంప్లీట్ యూజీడీతో పాటు మనకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రావాలి. కాకపోతే దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా 50-50 దాంట్లో గ్రాంట్స్లో ఫస్ట్ ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్ మిషన్లో STBsకు మనకు పర్మిషన్ ఇచ్చారు సార్. STBsను మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడైతే ఇప్పుడు మనం చర్చించినట్టుగా ఈ 3 zones ఉన్నాయో దాంట్లో ఇంటర్సెక్షన్ అండ్ డైవర్షన్ ఛాంబర్ అని తీసుకుంటాం సార్. అంటే పెద్ద మోరి లాస్ట్ వరకు ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఇంటర్సెక్షన్ ఒక వాల్ కట్టేసుకొని ఒక చిన్న ఛాంబర్ లెక్క కట్టుకొని ఈ అంటే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం మనం తీసుకోం సార్. వర్షాకాలం వచ్చినప్పుడు మిక్స్డ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది. మనకు ఈ వర్షాకాలం అయిపోయాక డ్రై వెదర్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఈ INDలో ఒక చిన్న పైప్ పెట్టుకొని దానికి వాల్ పెట్టుకొని అక్కడ నుంచి డైవర్ట్ చేసుకొని ఆ STBకి మనం తీసుకుపోయే ప్రణాళిక ఉంది సార్. ఆల్రెడీ అది టెండర్స్లో ఉంది. నేను మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 3 monthsలో అది కూడా శాంక్షన్ రావచ్చు సార్. మనకి అది ఉంది సార్ మనకి.